నువ్వు యోధా ప్రధానంలో ఎంత మాత్రం అల్పైన దాను కావు, బెత్లెహేంలో నేను పుట్టాడు. అలాగైనా దావీదు వంశంలో యోధా గోత్రంలో పుడతాడని ఇర్మియా, హిజ్కియా, యెషయా వీళ్ళందరూ ప్రవచించారు. అలాగే ఆయన పుట్టాడు. ఆయన పుట్టినప్పుడు నక్షత్రం వెలుస్తుందని బిలాము ప్రవచించాడు. సంఖ్యాకాండం 24:17 కదా, నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండం ఇజ్రాయెల్ నుంచి లేచును. అలాగే ఆయన ఆ నక్షత్రం వచ్చింది. కాబట్టి యేసు ప్రభు పుట్టిక ప్రవచనాత్మకం. ఆయన పుట్టినప్పుడు మనందరూ తెలుసు, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. తూర్పు దేశపు జ్ఞానులు, వాళ్ళ మతం క్రైస్తవ మతం కాదు, యోధా మతం కాదు, పారసిక మతం. వాళ్ళకి ఒక మత గ్రంథం ఉంది, జెండా అవిస్తే అనే మత గ్రంథం. జోయస్టర్ అనేవాడు మతస్థాపుడు. అందులో రాశాడు, ఒక వింతైన నక్షత్రం ఆకాశంలో కనిపించినప్పుడు యోధా దేశంలో ఒక రాజు పుడతాడు, అతడే లోకరక్షకుడు, మీరు వెళ్ళండి, చూడండి, మీ జన్మ సార్థకం చేసుకోండి, పూజించండి, అతని వల్లే లోకానికి కళ్యాణం అవుతుందని రాశాడు. అందుకనే వాళ్ళు వచ్చారు. ఇలాగ అనేక రుజువులు యేసుబాబు ఈ లోకంలో జన్మించాడు అనడానికి అనేక రుజువులు ఉన్నాయి. మత్తయి సువార్త అలాగే లూకా సువార్త యేసుబాబు పుట్టినటువంటి ఆ పుట్టిన టైంలో ఏం జరిగింది, లేకపోతే పుట్టకమునుపు ఏం జరిగింది అనే విషయాలు రాశారు కదా. లూకా సువార్తకు మరియా దూత కనపడడం, తర్వాత ఆయన పుట్టిన తర్వాత గొల్లలకి దూతలు చెప్పడం, మత్తయి సువార్తలో యోసేపుకి కనపడడం స్వప్నంలో, దాని తర్వాత జ్ఞానులు రావడం, ఇవి రికార్డ్ చేయబడ్డాయి. చాలాసార్లు అనుకుంటారు యాకోబు పత్రిక, అది యోహాను పత్రికలో ఏమీ లేదని. కానీ యాక్చువల్గా యోహాను పత్రికలో ఆయన రావడం వల్ల మనకు కలిగిన ఫలితాలు ఏంటో యోహాను పత్రికలో ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో యోహాను 1వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు మనం చూద్దాం. యోహాను సువార్తలో మనం 1వ అధ్యాయం నుంచి చూస్తే, ఆదియందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడై ఉండేను, ఆయన యందు దేవుని యొద్ద ఉండేను, సమస్తం ఆయన మూలముగా కలిగాను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఇక్కడ మనకి యోహాను సృష్టికర్త, యేసు ప్రభు సృష్టికర్తగా పరిచయం చేస్తున్నాడు. ఆయన వాక్యమైన దేవుడిగా పరిచయం చేస్తున్నాడు. నిజమే, ఆయన సృష్టికర్త, ఆయన లేకుండా ఏదియో కలగలేదు. చాలామంది అన్యులు అనుకుంటారు, ఎలాగో కన్యక అంటే మరియమ్మ పెళ్ళి కాకుండా పుట్టాడు, గర్భవతి అయింది, యేసుప్రభు పుట్టాడు, ఆయన ఏదో బోధనలు నేర్చుకున్నాడు, కొన్ని అద్భుతాలు చేయడం నేర్చుకున్నాడు, ఈ బుర్రలేని క్రైస్తవులందరూ నమ్మేసుకున్నారు అనుకుంటారు వాళ్ళు. కానీ అసలు యేసుప్రభు సృష్టికర్తగా బైబిల్ చెప్తుంది. ఒకసారి మేము సువార్త ప్రకటిస్తుంటే ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తి వచ్చి అడిగాడు, పుట్టాడు అంటున్నారు కదా, పుట్టినోడు దేవుడు ఎలాగవుతాడు అని. అప్పుడు మేము చూపించాం, అసలు బైబిల్ స్టార్టింగే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను చేసెను, ఆయన లేకుండా ఏది కలగలేదు, సమస్తం ఆయన మూలకం. ఆ రోజున పుట్టడం కాదు, ఆయన సృష్టికర్త. మరి ఆయన ఆ రోజున పుట్టడం కాదు, నిజం చెప్పాలంటే ఆయన రోజున అవతరించాడు. చూడండి, ఇక్కడ ఉంటుంది అది 14వ వచనంలో, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించను. ఆ వాక్యమైన దేవుడు శరీరాన్ని ధరించుకుని మన మధ్యకు వచ్చాడు. కాబట్టి యేసు ప్రభు సృష్టికర్త. ఆయన సృష్టి ఎంత పెద్దదో కదండి, చాలా పెద్దది. సొలొమోను అంటాడు, ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవే. దావీదు అంటాడు, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నువ్వు కనపరుచుకో. అంటే ఆకాశం కంటే పెద్ద దేవుడు ఆయన. మరి ఆకాశం ఎంత పెద్దది. ఒకసారి ఒక కాన్ఫరెన్స్లో విశ్వాన్ని చూపించారు, మొత్తం విశ్వం అంటే ఈ సౌర కుటుంబమే కాకుండా ఈ నక్షత్ర మండలాలు, గెలాక్సీలు అన్నీ చూపిస్తే ఎంతకంటే పెద్ద స్క్రీన్ ఉంది. మొత్తం భూమి చుక్కలకు కూడా లేదు, కనపడటం లేదు, అసలు చుక్కలకు కూడా కనపడటం లేదు. అంటే ఆకాశం అంత పెద్దది. మరి వీటన్నిటినీ చేసిన దేవుడు, ఆకాశం కంటే పెద్దదైన దేవుడు
మరి భూలోకంలోకి రావడం అంటే మాటలు కాదు. ఆయన తను తాను రిక్తునిగా చేసుకుని వచ్చాడని ఉంది. దేవుని స్వరూపముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఆయన తను తాను రిక్తునిగా చేసుకొని మానవునిగా జన్మించి మరణము పొందినంతగా, సిలువ మరణం పొందగా తగ్గించుకున్నాడని పౌలు ఫిలిప్పీ పత్రికలో రాస్తాడు. కాబట్టి అంత దేవుడు ఈ చిన్ని భూలోకంలోకి రావడం చాలా ఆశ్చర్యం, మానవునిగా పుట్టడం ఆశ్చర్యం. కాబట్టి మన యేసుప్రభు సృష్టికర్త అన్న విషయం అంటే అంత గొప్ప దేవుడు భూలోకంలో మానవునిగా ఒక చిన్ని భూలోకంలో, అందులోనూ ఒక చిన్ని గ్రామంలో, బెత్లెహేమ్ అనే గ్రామంలో కన్యక గర్భాన పుట్టాడు. అయితే ఇక్కడ ఎందుకు పుట్టాడు అన్న విషయాలు కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. మనం త్వరగా చూద్దామా? ఇక్కడే ఉంటుంది చూడండి. 4వ వచనంలో ఆయనలో జీవముండెను, ఆ జీవము వెలుగై ఉండెను. 9వ వచనంలో నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచుండెను. ఆయన వెలుగైన దేవుడు. నేను లోకమునకు వెలుగు అన్నాడు ఆయన. నిజమే, లోకమంతా చీకటి. ఆదాము పాపం చేసినప్పుడు ఆదాము పాపమును బట్టి లోకమంతా చీకటిగా మారిపోయింది. మనుషులందరూ కూడా చీకటికి సంబంధించిన వ్యక్తులుగా మారిపోయారు. చీకటి అనేది పాపానికి సదృశ్యం. చీకటి అనేది భయంకరమైన డిప్రెషన్కి సాదృశ్యం. చీకటి అనేది ద్వేషానికి సాదృశ్యం. చీకటి అనేది శాపానికి సాదృశ్యం. కాబట్టి ఈ చీకటితో నుండిన ఈ లోకంలో వెలుగుగా ఉండడానికని వచ్చాడు. అయితే ఆయన వెలుగుగా ఎలాగా చేస్తాడంటే వెలిగిస్తాడు మనుషుల్ని. ఆయన నమ్ముకున్న వారిని, ఆయన హృదయంలో చేర్చుకున్న వారిని, అలాంటి మనుషులను వెలిగించి వారు లోకమునకు వెలుగుగా ఉండాలని కోరతాడు ఆయన. యేసుప్రభువు వారు కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త చూడండి 15:16లో మనుషులు ప్రతి సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఆయన వెలిగిస్తాడు. వెలిగించిన మనుషులు ప్రకాశించాలి అని కోరుకుంటాడు. నిజమే, ఆయన అనేక మంది జీవితాలు వెలిగించాడు. భయంకరమైన నరహంతకుల జీవితాలు వెలిగించాడు. భయంకరమైన పాపములో కూరుకునిపోయి ఉన్న జీవితాలు వెలిగించాడు. అని లోకంలో ఉన్నప్పుడు కూడా మన అందరికీ తెలుసు, శానాన్ని దయ్యం పట్టినాడు కదా. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన గెరసాన దేశానికి వెళ్తాడు. అక్కడ సమాధుల్లోంచి ఒకడు ఎదురు వస్తాడని రాయబడి ఉంది. వాడు భయంకరమైన పెద్ద కేకలేస్తున్నాడు. దిగంబరిగా ఉన్నాడు. రాళ్లతో తను తాను గాయపరుచుకుంటున్నాడు. వాళ్ళు ఇంట్లో పెట్టి ఉండడానికి గొలుసులతో బంధించినా కూడా తెప్పేస్తున్నాడట ఆయన. అంటే అందరాన్ని విడిచిపెట్టేశారు. ఇంకా ఆడు బ్రతుకు అంతే. ఆడంటే భయపడుతూ ఉంటుంటారు. నిజమే, దయ్యం పట్టిన వాళ్ళంటే భయంగానే ఉంటుంది. ఒకసారి మా ఆస్లామాకి దయ్యం పట్టింది, చిన్నపిల్ల. అయ్యి బాబు ఎంత భయంకరంగా రూపమా, ఇంత కళ్ళు ఎలా వచ్చిందో నాకు తెలియదు ఇప్పటికీ. నాలుగు ఎక్కడ తీసింది ఏగాను, నాలుగు ఎక్కడ తీసింది. చిన్నపిల్ల ఎలాగా మీద ఆడతారు. ఆ పెద్దవాళ్ళు వాళ్ళు పారిపోయారు. సరే అప్పుడు నేను ఇంకొక ఆయన అమ్మాయిని కింద పడేసి ప్రార్థన చేస్తే అప్పటికప్పుడు దయ్యం వెళ్ళిపోయింది. ఎందుకు చెప్తానంటే దయ్యం పట్టిన వాళ్ళు భయమే. వీడు కూడా పరిస్థితి అలా ఉంది. కానీ యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చి ఎప్పుడైతే వచ్చాడో యేసుప్రభుని స్వస్థపరిచాడు, వాడి జీవితం మారిపోయింది. ఒకసారి చూద్దాం మనం మార్క్స్ వార్త మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఎవడు వాడిని సాధుపరచలేకపోయాడు 4వ వచనంలో ఉంది. వాడు ఎల్లప్పుడూ రాత్రింబవులు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయచు తను తాను గాయపరుచుకున్నాడు. మరి ఏంది అంటున్నాడు? నేను అనుకున్నాను శవాలు పీక్కుంది అంటున్నాడు.
చాలా అసహ్యమైన భయంకరమైన పరిస్థితుల్లో వాడు ఉన్నాడు. కానీ ఎప్పుడైతే యేసు అతన్ని వచ్చాడు, అతని జీవితం వెలిగించబడింది. తర్వాత ఎలా ఉన్నాడు చూడండి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి 15వ వచనం, సేనాను దయ్యం పట్టిన వాడు బట్టలు ధరించుకుని స్వస్థచిత్తుడై కూర్చుంటాడు చూచి భయపడిరి. ఇప్పుడు ఉందా? అంతకుముందు ఒళ్ళంతా గాయాలు, ఇప్పుడు గాయాలు లేవు. అంతకుముందు దిగంబరిగా ఉన్నాడు, ఇప్పుడు వస్త్రాలు ధరించుకున్నాడు. అంతకుముందు కేకలేస్తా ఉన్నాడు, ఇప్పుడు శాంతస్వరూపుడుగా ఉన్నాడు. యేసు యొక్క పాదాల దగ్గరికి వచ్చి ఉన్నాడు. వెలిగించబడ్డాడు. చూడండి, దయ్యాలన్నీ వెళ్ళిపోయాయి. ఆ పందులు దూరినాయి కదా, ఆ పందులన్నీ ఆ సముద్రంలో పడి చచ్చిపోయినాయి కదా. ఆ ఊరోళ్ళందరూ వచ్చి వెళ్ళిపో ప్రభా, నువ్వు వెళ్ళిపో అన్నారు. మీరెవరో, నేను దేవుణ్ణి అనలేదు ఆయన. వెంటనే దూరికి వెళ్ళిపోయాడు కదండి. 17 వచనం చదువుతున్నాను, 5:17 మార్కు. తమ ప్రాంతములు విడిచి పొమ్మని వారు ఆయనను బతిమాలుకుని ఆయన దోణి ఎక్కినప్పుడు అంటే ఎక్కేసి వెళ్ళిపోయాడు. అంటే వాళ్ళు పందులు మెయిన్ అనుకున్నారు వాళ్ళు. ఒక వ్యక్తి స్వస్థ పొందాడు. భయంకరమైన వ్యక్తి, దయ్యం పట్టిన వ్యక్తి, సమాధుల్లో ఉన్న వ్యక్తి, తను గాయపరుచుకున్న వ్యక్తి, పెద్ద పెద్ద కేకలేసిన వ్యక్తి ఎంత శాంతస్వరూపుడైపోయాడు, ఎంత స్వస్థత పొందాడు, ఎంత సంతోషంగా ఉన్నాడు అనుకోవడం మానేసి వెళ్ళిపో ప్రభువా అన్నారు. కానీ మనం 6 చూడండి, మార్కు సువార్తలోనే 6లో మనం చూస్తే యేసుప్రభు మళ్ళీ తిరిగి వెళ్ళాడు. 6:53 నుంచి చదువుతాను మార్కు సువార్త. వారు అవతలకు వెళ్ళి గెన్నేసరెతు దగ్గరకు వచ్చి దరిపెట్టిరి. వారు దోణి దిగ్గానే జనులు ఆయనను గుర్తుపట్టి, అదే జనులు ఆ ప్రదేశంలో పరిగెత్తుకుని పోయి ఆయన ఉన్నాడని వినే చోటకు రోగులను మంచములను మోసుకుని వచ్చుటకు మొదలుపెట్టిరి. వాళ్ళందరూ వచ్చి ప్రభువా నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని వేడుకున్నారు. వారు స్వస్థ పొందారు. ఇప్పుడే వెళ్ళిపోమన్నారు. మళ్ళీ కొద్ది రోజులకే మళ్ళీ వెళ్ళాడు. అందరిని కవర్ చేశారు. రోగులైన వారు, దయ్యం పెట్టిన వారు, ఎక్కడెక్కడ ఉన్నారు అందరూ వచ్చి దగ్గరికి వచ్చారు. ఈ మార్పు ఎక్కడి నుంచి వచ్చింది? అంతకుముందు వెళ్ళిపో ప్రభువా అన్న వాళ్ళే కొద్ది రోజులు అందరినీ రండి. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ దయ్యం పట్టినవాడు యేసు ప్రభుతో వస్తానంటాడు. యేసు ప్రభు నువ్వు రావద్దు, దేవుడు నీ విషయంలో చేసిన కార్యాలు అందరికీ చెప్పండి. వాడు ఇలా అందరికీ చెప్పాడు. ఒక్క దయ్యం పట్టినోడు వల్ల ఆ ఊరంతా వెలిగించబడింది. చుట్టుపక్కల ప్రాంతం అంటే ఆ ఊరే కాదు, ఆ ప్రాంతం అంతా వెలిగించబడింది. అది వెలుగై ఉండడం అంటే దేవుడు మనల్ని ఎందుకు వెలిగించాడు? మనం వెలుగై ఉండడానికి. గుర్తుపెట్టుకోండి, మనకి దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటి? వెలుగై ఉండడం అంటే రక్షించబడ్డం, నీతిమంతులుగా తీర్చబడ్డం, పాపక్షమాపణ పొందుకోవడం, పరిశుద్ధులుగా చేయబడ్డం. ఎందుకు చేశాడంటే ఇతరులకు వెలుగుగా ఉండడానికి. మీరు ఆశీర్వాదములకు కారకులుగా ఉండుటకు పిలువబడిరి అన్నాడు. అసలు మనం ఏదో రక్షించబడి మన అంతరం మనమే ఉండడం కాదండి, మన జీవితాల ద్వారా ఇతరులు దేవునిలోకి రావాలి. ఈస్ట్-గోదావరిలో ఒక అబ్బాయి ఒక అనాథాశ్రమంలో ఉంటూ పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడంటే బొంబాయి వెళ్ళాడు. బొంబాయి వెళ్ళి అడుక్కుని తన జీవనం కొనసాగిస్తున్నాడు. తర్వాత ఇంకా అడిగేవారు పెట్టలేవారు లేరు కదా. ఇంకా ఈ గంజాయికి, జేబు దొంగతనాలకి, గొలుసులు లాగేయడం వీటికి అలవాటు పడిపోయాడు. సరే ఆఖరికి ఎక్కడో దొరికితే చితగ్గొట్టేశారు కుర్రోడిని. చితగ్గొట్టేసి ఆ రోడ్డు పక్కన పడేశారు. వాళ్ళు స్పృహలో లేడు. ఎవడు పట్టించుకుని ఎవడు లేడు కదా ఆడికి. అప్పుడు ఎవరో చూసి దేవుని బిడ్డలు అన్ని చేరదీసి ఇంట్లో పెట్టుకున్నారు. అక్కడ యేసుప్రభు గురించి చెప్పారు. అక్కడ యేసుప్రభుని అంగీకరించి రక్షించబడ్డాడు. అప్పుడు 8వ క్లాస్ ఎంతో చదువుతున్నాడు. వాడికి వైండింగ్ వర్క్ నేర్పించారు. అంటే మోటార్లు, ఫ్యాన్లు, వాషింగ్ మిషన్లు, వైండింగ్ వర్క్ ఉంటుంది కదా. ఆ వైండింగ్ వర్క్ నేర్చుకుని బాగుపడ్డాడు, మరుమనసు పొందాడు, రక్షించబడ్డాడు, దేవుని బిడ్డగా మారిపోయాడు. పెళ్ళయింది, 4 కొడుకులు. అతను బొంబాయిలో 3 సంఘాలు స్థాపించాడు. అనేక మంది ఆ స్లమ్ ఏరియాస్లో ఉన్నవారు అతని పరిచయం వల్ల రక్షించబడ్డారు. అంతేకాదు కొడుకులు వీళ్ళందరూ కలిసి చక్కటి ఈ గ్రైండర్ ఫ్యాక్టరీ,
మిక్సీ ఫ్యాక్టరీ పెట్టుకుని అన్ని విషయాలు లోక సంబంధం కూడా దీవించబడ్డారు. ఆ ఫ్యాక్టరీలో అనేక మంది పనిచేస్తున్నారు. హాస్టల్లోంచి పారిపోయిన ఒక అనాథ బాలుడు గంజాయికి అలవాటు పడిపోయి, జేబు దొంగతనాలకు అలవాటు పడిపోయి, ఈ చైన్స్ లాగేయడానికి అలవాటు పడిపోయి, తన్నులు తిని రోడ్డు పక్క మీద స్పృహ మీద లేకుండా పడిపోయిన వ్యక్తి ఈ రోజున అనేక మందికి ఆశీర్వాదంగా మారాడు. ఈ సంగతి మీకు ఎలా తెలిసింది అంటారేమో. నన్ను పిలిచాడు ఒకసారి, వాళ్ళ సంఘంలో దేవుని వాక్య పరిచయం చేయడానికి సభలు పెట్టి పిలిచినప్పుడు నేను వెళ్ళాను. అదే ఒక వ్యక్తి ఎంతమందికి ఆశీర్వాదంగా వెలిగించబడ్డం అంటే అది దేవుడు నేను ఎందుకు వెలిగిస్తాడంటే నీవు ఇతరులను వెలిగించడానికి. ఈరోజున వెలిగించబడ్డాం అని చెప్పుకుంటున్నాం. మనం ఇతరులను వెలిగిస్తున్నామా? మన మాటల ద్వారా, మన జీవితం ద్వారా వెలిగించడానికైనా వచ్చాడు. ఆయన వెలుగు ఇవ్వడానికి వచ్చాడు. మరి ఆయన నువ్వు నమ్ముకుంటే ఎంత చీకటిగా ఉన్నా జీవితాలు వెలిగిస్తాడు. ఆయన కుటుంబాలను కడతాడు. ఆ దయ్యం పట్టినాడు జీవితం బాగుపడితే ఎవరు అనుకున్నారు? బహుశా అతను భార్య ఉండొచ్చును, పిల్లలు ఉన్నారేమో, తల్లిదండ్రులు ఉన్నారేమో, అన్నదమ్ములు అందరూ విడిచిపెట్టేశారు. కానీ యేసు దగ్గరకు వచ్చి వెలిగించబడినప్పుడు అతని జీవితం మార్చబడ్డమే కాదు, అతని పరిచయం వల్ల అనేక మంది మేలు పొందారు, ఆశీర్వాదం. అది మనం క్రైస్తవం. అందుకనే యేసు ప్రభు వచ్చాడు. నీకు నీవే ప్రభువుని నమ్ముకుని నీకు నీవేదో ఆదివారం వచ్చేసి వెళ్ళిపోయి ఉండడానికి కాదు. నీ ద్వారా అనేక మంది దేవునిలోకి రావాలి, వెలిగించబడాలి, ఆశీర్వదించబడాలి. ఈ రోజున మనం అది చేయలేకపోతున్నాం. కాబట్టి దేవుడు ఒక ఆధిక్యత ఇచ్చాడంటే దాని విషయంలో ఒక బాధ్యత కూడా ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, ఆయన ఒక ఆధిక్యత ఇస్తే దాంతోపాటు ఒక బాధ్యత. నువ్వు వెలిగించబడ్డావు అంటే బాధ్యత ఏంటంటే ఇతరులను వెలిగించాలి. రెండవదిగా ఇంకెందుకు వచ్చాడో కూడా మనం చూద్దాం. యోహాను సువార్తలోనే 1:14 ఆ వాక్యము శరీరధారి అయి కృపా సంచే సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, నీతో ఉండడానికి, తోడై ఉండడానికి. ఇమ్మానుయేలు అని పేరు కదా. ఇమ్మానుయేలు అని పేరు నాకు అర్థం ఏంటంటే ఆయన తోడై ఉంటాడు. తోడై ఉండడానికని ఆయన వచ్చాడు. నిజమే, తోడు కావాలి మనకి. తోడు లేనివారు. ఒకసారి ఒక క్రిస్టినా కైఫ్ అనే సినిమా యాక్టర్, హాలీవుడ్ సినిమా యాక్టరు ఇంటర్వ్యూ ఇస్తుంటుంది. మై అకేలే హూ అంటుంది. నేను ఒంటరిదాన్ని. సినిమా యాక్టర్ ఒంటరిదానికి అవుతుందండి? చాలామంది అభిమానులు ఉంటారు కదా, ఆమె అంటే పడి సచివాళ్ళు ఉంటారు కదా. కానీ నేను ఒంటరిదాన్ని అంటుంది. నిజమే, జీవము కలిగిన దేవుడు మనకు తోడై ఉండే వరకు మనం ఒంటరి వారమే. ఒక 9వ క్లాస్ అమ్మాయి తెలంగాణలో ఆత్మహత్య చేస్తుంది. చాలా డబ్బు ఉంది వాళ్ళకి, చాలా డబ్బు ఉన్న మంచి మంచి కార్లు ఉన్నాయి, కోటీశ్వర్లు వాళ్ళు. 9th క్లాస్ చదువుతూ ఆత్మహత్య చేసుకుంది. ఆ సూసైడ్ నోట్లో ఏమి రాసిందంటే నేను ఒంటరిదాన్ని, నా జీవితమే ఒక బోరు అంది. ఐఎమ్ ఆల్ ఎలోన్, మై లైఫ్ ఈజ్ ఏ గ్రేట్ బోర్, దట్స్ వై ఐఎమ్ కమిటింగ్ సూసైడ్. అందుకని నేను ఆత్మహత్య చేసుకున్నాను. ఏముందా, టీవీలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళగలదు, ఎంత డబ్బైనా ఖర్చు పెట్టగలదు. జీవితం బోర్ అంట. ఎందుకు? నీ హృదయం ఖాళీగా ఉంటే బోరే. జీవం కలిగిన దేవుడు నీకు తోడై ఉండకపోతే నీ జీవితమే ఒక బోరు, నీ జీవితమే ఒక డిప్రెషన్. హైదరాబాద్లో లైఫ్ మినిస్ట్రీస్ అనే ఒక సంస్థ ఉందండి. వాళ్ళు ఆత్మహత్య చేసుకుని వాళ్ళని రక్షిస్తారు. అలా చాలామందిని రక్షించారు. దాని డైరెక్టర్ గారితో ఒకసారి మాట్లాడుతూ ఎందుకంటే ఆత్మహత్య చేసుకుంటారు అని అడిగితే ఆయన అన్నాడు, తోడు లేక అన్నాడు. తోడేంటంటే భార్య ఉంటుంది, భర్త ఉంటాడు, పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. ఎంతమంది ఉన్నా జీవము కలిగిన దేవుడు వాళ్ళ హృదయంలో ఉండకపోతే వాడు తోడు లేని వారే, ఏకాకులే. రాత్రి సమయంలో, ఈ మధ్యాహ్న సమయంలో ఏకాకిగా ఫీల్ అవుతున్నావా? దేవుడు నీకు తోడై ఉండడానికి వచ్చాడు. నీ కష్టాల్లో, నీ నష్టాల్లో, నీ ఇరుకుల్లో, నీ ఇబ్బందుల్లో ఎలాంటి పరిస్థితి వచ్చినా ప్రభు నీకు తోడై ఉంటాడు. ఆయన తోడై ఉండే దేవుడు. నేను హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ అని చెన్నైలో ఉంది, అక్కడ బైబిల్ ట్రైనింగ్ అయ్యాను. దాన్ని స్థాపించిన గుప్తా గారు అని కోమటకులంలోంచి ప్రభుని అంగీకరించారు.
ఆయన 13వ సంవత్సరం వయసు. ఆయన కోట కొట్టు ఉండేదంట. అందులో డబ్బులు నెమ్మదిగా దొంగిలిస్తూ ఉండిపోయాడంట. వాళ్ళ నాన్న అన్నాడు, ఒరే గుప్తాగా నువ్వు నరకానికి వెళ్తావురా అన్నాడు. అప్పుడు నీ భయం పట్టుకుంది. ఎలాగా ఈ పాపం ఎలా పోతుంది? పాపం అయ్యే మార్గం లేదు. ఎవడు చేసిన కర్మ వాడు అనిపించాలి. అది వాళ్ళ గొప్ప సిద్ధాంతం ఏంటంటే ఎవడు చేసిన కర్మ వాళ్ళు అనిపించాలి. ఎలాగా? ఎవరో రోడ్డు మీద సువార్త ప్రకటిస్తున్నాడు, పాపులను రక్షించిన క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను, క్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి విడుదల చేస్తాడు. అప్పుడు వెళ్ళి సువార్త వినాడంట. అలాగైతే ఆ దేవుడు నాకు కావాలి. ప్రభు నమ్మేసుకున్నాడు అక్కడే. నన్ను బాప్తిసం ఇచ్చేయండి. అరే బాబు నువ్వు తర్వాత లేదు ఇప్పుడే తీసుకుని వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకు కూడా చెప్పేశాడంట, యేసు ప్రభు నేను నమ్ముకున్నాను, యేసు ప్రభు నా పాపాలు క్షమించాడు, నేను చనిపోతే పరలోకానికి వెళ్తాను. వాళ్ళందరికీ చాలా బాధ అనిపించింది. దానేదో కుర్రోడు అనుకున్నారు. ఒక రోజు పెళ్ళి అయితే అమ్మకే నాన్నకే కాదు ఆ బంధువులందరూ చెప్పేస్తున్నాడు యేసు ప్రభు గురించి. వాళ్ళకి తల కొట్టేసినట్టు అయిపోయింది. అది అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్న పిలిచి, రేయ్ మేం కావాలు నీ ప్రభు కావాలి కోరుకో అన్నాడు. అంటే ఇద్దరు కావాలి, ఇద్దరు పరికి ఎవరో అయితే ప్రభువే కావాలి. ఇంట్లోంచి బయటకు గెట్టేశారు. ఎవరూ చేర్చుకోలేదు. ప్లాట్ఫామ్ మీద పడుకునేవాడంట, లేకపోతే రైల్వే స్టేషన్లో పడుకునేవాడు, బస్ స్టాండ్లో పడుకునేవాడు. కానీ ఎవరో చూసి దేవుని బిడ్డలు ఆయన్ని చూసి చేర్చుకొని, ఆ టైంలో 12-13 సంవత్సరాల వయసు. వాళ్ళు అమెరికాలో ఉంటారు. అమెరికా తీసుకెళ్ళిపోయారు. ఒకరు అమెరికాలో బాగా చదువుకొని వచ్చి హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ పెద్ద సంస్థ అది. అనాథాశ్రమాలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఆయన ఒక మాట చెప్పేవాడు, అందరూ నన్ను విడిచిపెట్టారు, నా స్నేహితులు విడిచిపెట్టారు, నా కులస్తులు విడిచిపెట్టారు, నా తల్లిదండ్రులు కూడా నన్ను విడిచిపెట్టారు, కానీ ఒకే ఒక ఆయన నాకు తోడై ఉన్నాడు, ఆయన యేసు ప్రభు. అందుకనే ఈ రోజున నేను ఈ స్థితిలో ఉన్నాను. ఎవరు నీకు తోడు లేకపోయినా, ఎవరు నిన్ను వెలివేసినా ప్రభు నీకు తోడు ఉంటే సరిపోద్ది. ఆయన తోడై ఉండే దేవుడు. ఈ రోజున భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. దేవుని బిడ్డలకి చంపేస్తాం, నరికేస్తాం, వాళ్ళు క్రైస్తవులు అనేవాడు లేకుండా చేసేస్తాం అని చెప్పేస్తున్నారు. పబ్లిక్గా టెలివిజన్లో చెప్పేస్తున్నారు. 2017లో మహేశ్వర్ సింగ్ అని ఒకడు టెలివిజన్లో చెప్పాడు ఉత్తరప్రదేశ్లో. 2017లో అంటే 2022 డిసెంబర్ 31 నాటికి ఈ భారతదేశంలో ఒక్క క్రైస్తవుడు కూడా ఉండడు అని చెప్పాడు. కానీ పాపం కరోనాలో పోయి లేడాడు. క్రైస్తవులు ఉన్నారు, ఆడు మాత్రం లేడు. ఎందుకు మళ్ళీ ఉన్నారు? వాళ్ళకి 85% ఉన్నా, 85% వాళ్ళు ఉన్నా, అందులో చాలామందికి వారి వ్యతిరేకులుగా ఉన్నా, పోలీసు వాళ్ళు, మిలిటరీ వాళ్ళు, కోర్టు వాళ్ళది, ప్రభుత్వం వాళ్ళది, అయినా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఏంటో చెప్తాను చూడండి. 124వ కీర్తన. మనుష్యులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారాగ్రహం మన పైన రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణముతోనే మింగివేసి ఉందురు. ఎందుకు ఏం చేయలేకపోతున్నారు? ప్రభు మనకు తోడై ఉన్నాడు. ప్రభు మనకు తోడై ఉన్నాడు కాబట్టి ఎన్ని ప్రగల్భాలు పలికినా కదా. మన ఈ మధ్యన కరుణాసుకర్ అన్నాడు చెప్తున్నాడు, నేను చనిపోకముందు ఒక క్రైస్తవుడు, ఒక చర్చి, ఒక బైబిల్ కూడా లేకుండా చేస్తానని. అలా చాలామంది చెప్పారు కదండి. నీరో ఆనాడు చాలా పవర్ఫుల్ కింగ్, అనేక దేశాలు వెళ్తూ ఉండేవాడు. నీరో చక్రవర్తి, రోమన్ చక్రవర్తి క్రైస్తవులు లేకుండా ప్రయత్నం చేశాడు. ఈ రోజున నీరో లేడు, అతని ప్రభుత్వం లేదు, ఆ దేశమే క్రైస్తవ దేశంగా మారిపోయింది. వాల్టర్ అనేవాడు ఫ్రెంచ్ ప్రధాని, ఆడు కూడా చాలా కాలం క్రితం రాజుగారి దగ్గర నాకు 100 కోట్లు ఇవ్వండి, 100 కోట్లు ఇస్తే ఒక్క క్రైస్తవుడు కానీ ఒక్క బైబిల్ కానీ ప్రపంచంలో లేకుండా చేస్తాడు. ఆడు లేకుండా పోయాడు. ఆడిల్లే ఈ రోజున బైబిల్ సొసైటీ వాళ్ళు వాడుకుని ఆడిల్లే బైబిల్ సొసైటీగా మారిపోయింది. కాబట్టి ప్రభు మనకు తోడై ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎన్ని ప్రగల్భాలు పరికినా కొంతవరకు హింసించవచ్చు, కొన్ని చర్చిలు మూసేయచ్చు, కొంతమందిని తగలబెట్టవచ్చు, కొంతమందిని పాస్టర్ని చంపేయచ్చు, కానీ వాళ్ళు క్రైస్తవ్యాన్ని మాత్రం ఏం చేయలేరు. కారణం ఏంటంటే ప్రభు వాళ్ళకి తెలియదు, వాళ్ళకి మనకు తెలుసు. అయితే మనకు బాధ్యత ఉంది. దేవుడు మనం వెలిగించాడు కాబట్టి మన బాధ్యత ఏంటి? ఇతరులను వెలిగించాలి. దేవుడు మనకు తోడై ఉన్నాడు. మన బాధ్యత ఏంటంటే ఆయనతో సహవాసం చేయాలి. గుర్తుపెట్టుకోండి, తోడై ఉన్నాడంటే సరిపోదు. నువ్వు నిజంగా తోడై ఉన్నాడంటే
నువ్వు ఆయనతో సహవాసం చేస్తావు. ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, స్తుతించడం ద్వారా, మందిరానికి రావడం ద్వారా ఆయనతో సహవాసం చేస్తావు. అది ఎలా ఉంది? నీ ప్రార్థనా జీవితం ఎలాగుంది? నీ వాక్య జీవితం ఎలాగుంది? ఆయన స్తుతిస్తున్నామా? మందిరానికి క్రమంగా వస్తున్నామా? తోడైనాడు ఇమ్మానుయేలని సంతోషించడం కాదు, నువ్వు నిజంగా తోడైనాడు నమ్మితే నువ్వు ప్రార్థన లేకుండా జీవించలేవు, దేవుని వాక్యం లేకుండా జీవించలేవు, ఆయన స్తుతించకుండా జీవించలేవు. ఒక్క ఆదివారం అయినా సరే మిస్ అవుతే ఎంత బాధపడిపోతావో. వర్షం వచ్చినా, తుఫాను వచ్చినా దేవుని మందిరానికి వస్తావు. తోడై ఉన్నాడంటే సరిపోదు, తోడై ఉంటే నువ్వు సహవాసం చేయాలి. చేస్తున్నామా? దేవునితో నువ్వు చేసే సహవాసం ఎలా ఉంది? రోజుకి 24 గంటల సమయం ఇచ్చాడే. ఈరోజున చాలా సమయం సెల్ ఫోన్లతోనూ టీవీలతోనూ గడుపుతున్నాం. అన్న టీవీలో ఒక భక్తుడు అంటున్నాడు, ఆయన ప్రసంగం చేస్తా, నువ్వు సెల్ ఫోన్ చూసినట్టుగా నీ బైబిల్ చూస్తే నీ బతుకు బంగారం అయిపోద్ది అన్నాడు. నాకు నచ్చింది ఆ మాట. నువ్వు సెల్ ఫోన్ చూసుకున్నట్టుగా నీ బైబిల్ కనుక చూసుకుంటే నీ బతుకు బంగారం అయిపోతుంది. ఎన్నిసార్లు మనం చూస్తున్నావు సెల్ ఫోన్? బైబిల్ మాత్రం ఒకసారి ఒక ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అవుతుంది, చాలామంది ఉన్నారు, 300 మంది ఉన్నారు. ప్రసంగం చేస్తున్న పాస్టర్ గారు అడిగారు, ఎంతమంది సెల్ ఫోన్లు తెచ్చారంటే వాడికి అందరూ అలా చేతులు ఎత్తేసారు. గెలాక్సీ ఫోన్లు, ఐఫోన్లు, మియామి ఫోన్లు, చాలా గర్వంగా అందరికీ చూపించారు. దించేయండి, ఎంతమంది బైబిల్ తెచ్చారు? 300 మందిలో 3 బైబిల్ తెచ్చారు. సిగ్గుపడిపోయారు. నీకోసారి చెప్పాను, దేవుని వాక్యం అనేది, దేవుని వాక్యం లేదా బైబిల్ దేవుడు మనకిచ్చిన సెల్ ఫోన్, మనతో మాట్లాడే సెల్ ఫోన్. నువ్వు కట్టేసి కూర్చుండి ఎలా మాట్లాడతాడు? వాక్యం చదువుతున్నావా? నేను ఒకసారి ఒక దేశం వెళ్ళాను, విదేశం వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు స్టేజ్ మీదకి రాగానే ఒక మాట అంటాడు, నీ పక్కన అడగండి బైబిల్ చదివారో లేదో, ఈ వారంలో ఎన్నిసార్లు బైబిల్ చదివారో నీ పక్కన అడగండి, ఇటు పక్కన అడగండి. బెంగళూరులో ఒకసారి ఒక సర్వే చేశారంట. అంటే బల్లలో పాలు పంపులు పొందే క్రైస్తవులు, నామకథ క్రైస్తవులు కాదు, విశ్వాసులను చెప్పుకునే క్రైస్తవుల్ని సర్వే చేస్తే ఎంతసేపు బైబిల్ చదువుతున్నారంటే యావరేజ్న 5 నిమిషాలు. ఎంత విచారం! మరి నీకు బలం ఎక్కడ ఉంటుంది? పాపాన్ని ఎలా జయించగలుగుతావు? సాతాన్ని ఎలా జయించగలుగుతావు నువ్వు? అందుకనే ఒక భక్తుడు అన్నాడు, క్రిస్మస్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ డే ఆఫ్ రిజాయిసింగ్, ఇట్స్ ఎ డే ఆఫ్ ఇంట్రాస్పెక్షన్. క్రిస్మస్ అనేది కేవలం ఆనందించే పండగ మాత్రమే కాదు, మళ్ళీ మనం పరిశీలన చేసుకునే పండగ. కాబట్టి ఆయన తోడై ఉన్నాడు కాబట్టి మనం ఆయనతో ప్రతిరోజు సహవాసం చేయాలి. అప్పుడే ఆయన స్వరూపం నీకు వస్తుంది. పౌలు అంటాడు, క్రీస్తు స్వరూపం మీకు ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది అంటాడు. కాబట్టి ఈ సమయంలో ఆయన వెలిగించడానికని వచ్చాడు, తోడై ఉండడానికని వచ్చాడు. యోహాను సువార్తలో ఇంకోటి కూడా చూద్దాం. 12వ వచనం, యోహాను సువార్త 1:12. తన్ను ఎందరు అంగీకరించరు వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. దేవుని బిడ్డలుగా చేయడానికని వచ్చాడు. క్రిస్మస్లో ఉన్న గొప్ప ఆధిక్యత ఏంటంటే మనందరినీ కూడా దేవుని బిడ్డలుగా చేయడానికని ఆయన వచ్చాడు. మనం ప్రతిరోజు అనుకోవాలండి, నేను దేవుని బిడ్డను, నేను దేవుని బిడ్డలు అనుకున్నప్పుడు దేవుని బిడ్డల్లాగా మనం ప్రవర్తించగలుగుతాం. ఎంతమంది అనుకుంటారు? నేను మరి చెన్నైలో చదివాను కదా, గుప్తా గారు డైరెక్టర్ గారు, ఆయన ఎప్పుడు కూడా ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్. పెద్ద పెద్దలు వచ్చారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా వచ్చారు. వాళ్ళ ముందు కూడా ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్, నేను దేవుని కుమారుని గర్వంగా చెప్పుకునేవాడు ఆయన. నిజమే, ఆయన జీవితం నిజంగానే దేవుని కుమారులాగే జీవించేవాడు ఆయన. గొప్ప ప్రార్థనాపరుడు, గొప్ప విశ్వాస యోధుడు. ఈ రోజున దేవుని కుమారులు అనుకుంటున్నావా? ఎంత గొప్ప ఆధిక్యత! మహోన్నతుడైన దేవుని కుమారులు అనిపించుకోవడం ఎంత గొప్ప ఆధిక్యత! మనం దేవుని కుమారులం కాబట్టి ఆయన మన ఎడల స్పెషల్ కేర్ ఉంటుంది. నిజమే, మన పిల్లలందరినీ ఇష్టపడతాం కదండి. చిన్నపిల్లలంటే అందరికీ ఇష్టమే.
మన బిడ్డలు ఎక్కడో చదువుతారు అనుకుంటున్నాం, ఏదో కాన్వెంట్లో, అక్కడ ఏదో ప్రమాదం జరిగింది, అగ్ని ప్రమాదం అనుకుంటే ముందు నీకు ఎవరు గుర్తొస్తారు? నీ పిల్లలు. అయ్యో నా పిల్లలు ఏమైరు. అలాగే దేవుడు కూడా అందరూ దేవుని బిడ్డలే ఈ లోకంలో, కానీ ఆయన అంగీకరించిన వారు దేవుని కుమారులైన వారు అంటే ఆయనకి ఒక స్పెషల్ అటెన్షన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి అన్నమాట. అందుకని ఆయన అంటాడు, మీరు చెడ్డవారయ్యుండియో మీ పిల్లలకు మంచి ఈవుల నెరిగి ఉండగా తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఇస్తాడు కదండి. మన పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలని కోరుకుంటాం, మనకంటే ఎక్కువ చదవాలని కోరుకుంటాం, మనకంటే ఇంకా అన్ని విషయాల్లో పైన ఉండాలని కోరుకుంటాం. అది కావాల్సిన ఈవులు మనం ఇస్తాం. మా చిన్నప్పుడు అంటే మేము ఇప్పుడు అక్కడ ఉండలేదు, మా నాన్నగారు ఇంటి ముందు ఒకరు ఉండేవాడు, వెంకటరావు అని. ఆడేం మంచివాడు కాదు, కానీ పిల్లల్ని చాలా ప్రేమించేవాడు. ప్రతిరోజు పప్పలు తెచ్చేవాడు. నాకు అది ఆశ్చర్యం. ఇప్పుడు మనం ఎప్పుడన్నా పప్పలు తీసుకొస్తాం, మా నాన్నగారు ఎప్పుడో పప్పలు తీసుకు, ఇప్పుడు ఊరు వెళ్ళినప్పుడు ఏ మెడ్రాసో లేకపోతే హైదరాబాద్ వెళ్తే తీసుకొచ్చేవారు. అలా కాదు, ప్రతిరోజు ఎవరికి కావాలి, ఒకరికి కాజా, ఒకరికి హల్వా, ఒకరికి లడ్డు అలా తీసుకొచ్చేవాడు. మరి అలాంటి వ్యక్తే అలాగ తన బిడ్డలను ప్రేమించి ఈవులను ఇస్తుంటే పరలోకమున్న మన తండ్రి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మనకివ్వడా? అందుకనే దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని బిడ్డల వలే వెళ్ళాలి. దేవుని ఒక మంచి తండ్రి దగ్గరికి బిడ్డలు ఎలాగైతే ధైర్యంగా వెళ్తారో అలాగే వెళ్ళాలి. అలాగే వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజున ఏమో నా ప్రార్థన అంటాడో లేదో అనుకుంటాం. నువ్వు ఆయన అంగీకరిస్తే దేవుని కుమారుడు అయితే ఎంత ధైర్యమో కదా. ఒకసారి విమానం వెళ్తుందంట, మనం వెళ్తుంది 35,000 నుంచి 40,000 అడుగు ఎత్తులో వెళ్తుంది. ఒకసారి అది ఏమవుతుంది, టర్బులెన్స్ అంటారు, అంటే తరచూ విమానాలు ఎక్కువ తెలుస్తుంది. ఎలాగంటుంది, ఇలాగంటుంది. ఒకసారి చాలా ఎక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటుందంటే ఆ సీట్లోంచి బయటపడిపోతారండి, సీట్లోంచి కిందకు వచ్చేస్తారండి, ఆ పై టాపుకు తగులుకుంటారు. అంత ఎక్కువ చాలా, అది సాధన ప్రమాదం కాదు, కానీ ఒక్కోసారి పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. టర్బులెన్స్ వచ్చి పడిపోయిన విమానంలో ఒకసారి ఇలాగ అంటుందండి. అందరూ భయపడిపోతున్నారు, ఏడ్చేస్తున్నారు, అరిచేతిలో ప్రాణాలు పెట్టుకున్నారు, అలా దిక్కులు చూస్తున్నారు, బిక్కుమంటూ ఉన్నారు. ఇలాగ అంటుంది. అయితే ఒక కుర్రోడు మాత్రం సెల్ ఫోన్లో ఆటలాడుకుంటున్నాడు. ఈ పక్కన పెద్ద ఆయన కోపం వచ్చింది. ఏంటిది, అందరూనేమో బిక్కుమంట ఉంటే ఏంటి ఇలా చేస్తాడు, నీకు తెలియదు, కుర్రోడు కదా, ఇదేదో పడవనుకుంటున్నాడో లేకపోతే ఏదో బస్సు అనుకుంటున్నాడో అని చెప్పి, నాయన నా విమానం చాలా హైట్లో ఉంది తెలుసు అంకులు అన్నాడండి. ఎక్కడి నుంచి పడ్డామంటే మన అడ్రస్ కూడా దొరకదు, తెలుసు అంకులు. మరి ఇలాగ అంటుంది, మరి అందరూ భయపడదు, నువ్వు భయపడవేంటి? అప్పుడు అన్నాడు, అంకుల్ డూ యూ నో హూ ఈజ్ పైలట్ ఇన్ దిస్ ప్లేన్? విమానం నడుపుతుంది ఎవరో తెలుసా అంటే ఆయన తెలియదు అన్నాడు. హీ ఈజ్ మై డాడ్, నా తండ్రి నడుపుతున్నాడు. అయ్యా ఎందుకు నేను భయపడాలి? నిజమే, ఈ రోజున ప్రపంచం నడుపుతుంది ఎవరు? ఈ భయంకరమైన పరిస్థితుల్లో అన్ని కంట్రోల్లో కలిగింది ఎవరు? మన తండ్రి కాదా? నీకు ఆ విశ్వాసం ఎందుకు లేదంటే నువ్వు ఆయనతో సహవాసం చేయడం లేదు. భయపడిపోతున్నావంటే, పరిస్థితులను చూసి కంగారు పడిపోతున్నావంటే దట్ ఈస్ ద ఇండికేషన్ దట్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఫెలోషిప్ విత్ ద లివింగ్ గాడ్. ఆయనతో నువ్వు సహవాసం లేదు కాబట్టి ఆ చనువు లేకపోయింది, ఆ ధైర్యం నీకు లేకపోయింది. కాబట్టి మనం కుమారులు ప్రతిరోజు అనుకోండి, ప్రభా నేను నీ కుమారులు మాత్రమే కాదండి. గల్తీ పత్రికలో పౌలు ఒక స్టెప్ ముందుకేసి అంటాడు, చూడండి ఒక మంచి గల్తీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి నీవిక దాసురవు కావు, కుమారుడివైతే దేవుని ద్వారా వారసులం. కుమారులు మాత్రమే కాదు, వారసులం. దేవుడు మనల్ని కుమారులుగా మాత్రమే చేయలేదు, వారసులుగా చేశాడు. వారసులు అంటే తెలుసా? తండ్రికున్న ఆస్తికి హక్కుదారులని వారసులు అంటారు. మన తండ్రికున్న ప్రతిదానికి మన వారసులు. ఆయన పరిశుద్ధతలో మనకు వారసత్వం ఉంది, ఆయన మహిమలో మనకు వారసత్వం ఉంది, ఆయన ప్రేమలో మనకు వారసత్వం ఉంది, ఆయన మహత్యములో వారసత్వం. మీరు ఇప్పుడు చూపించిన టైం లేదు,
ఒకటో ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 19 నుంచి చూస్తే కదా, ఆయన మహిమ ఎట్టిదో, మహేశ్వరం ఎట్టిదో, మహత్యం ఎట్టిదో, అపరిమితమైన శక్తి ఎట్టిదో మీరు తెలుసుకోవాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు. అంటే అన్నింటిలో వారసత్వం ఉంది మనకి. అంతేకాదు ఆయన కలిగిన ఆస్తి అంతట్లోనూ మన వారసత్వం ఉంది. ఆయన కలిగిన ఆస్తి అంతట్లోనూ మనకు ఆయన లోకము దాని సంపూర్ణతయు నావే అంటాడు. వెండి నాది, బంగారు నాది అంటాడు. ఒక మాట చెప్పనా, మీరు అలాగ అనుకోండి, అది మీ హృదయంలో ముద్రించుకోండి, దేవుడు మీ అవసరాలన్నీ తీరుస్తాడు. మేము పాల్కొల్లో ఒక హిందువుల ఇంటి దగ్గర మీటింగ్ పెడతాం. చర్చ లేదు కానీ అద్దెకి తీసుకుని పెడతా ఉంటాం. నేను ఈ మాట చెప్పాను. సరే, కొంతకాలానికి వాళ్ళు హిందువులు ఇంకా వస్తూ ఉంటారు, ప్రభుని నమ్ముకున్నారు. అమ్మాయికి పెళ్ళి వచ్చింది, పెళ్ళికి డబ్బులు లేవు. అప్పుడు అమ్మాయి, ప్రభా నేను కుమార్తెను కాదు వారసురాలిని, నేను వారసురాలిని, నువ్వే నాకు కావాల్సినవి అన్నీ దయచేయాలి పెళ్ళికి అంటే ఆశ్చర్యమైన రీతిలో, కానీ విని ఎరిగిన రీతిలో అమ్మాయికి డబ్బు రావడం, ఆ పెళ్ళి చాలా జరిగింది. తర్వాత వెళ్తే ఆ సంఘానికి ఆమె సాక్ష్యం చెప్పింది. అనుకుంటున్నావా? మీ అందరూ తెలుసు, నాకు క్యాన్సర్ వచ్చింది, లివర్ క్యాన్సర్. అంతకుముందు మా మిస్సెస్కి వచ్చింది. ఆమెకు కూడా చాలా ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్, ఒక్కొక్క ఇంజక్షన్ 1,50,000 అమెరికా నుంచి తెప్పించాల్సి వచ్చింది. ఆమె బతుకునేమో, కానీ ఈ లోపల కరోనా రావడం, అంటే వెల్లూరు తమిళనాడులో ఇచ్చేవారు, బయటికి వెళ్ళడానికి లేకపోయింది. అందుకని 3 ఇంజక్షన్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ బ్రేక్ అయిపోయింది, అంటే గ్యాప్ వచ్చేసింది. అందుకని తర్వాత అవి ఇచ్చినా కూడా ముదిరిపోయింది అప్పటికి. సరే, తర్వాత నాకు క్యాన్సర్ వచ్చింది. సరే, క్యాన్సర్ వస్తే అక్కడికి వెళ్తే ఆపరేషన్ 15 లక్షలు అవుతుంది అన్నట్టు ఆయన. నా దగ్గర డబ్బులు లేవు. ఆ డబ్బులన్నీ ఆవిడ ట్రీట్మెంట్కి అయిపోయింది. ఏం చేయాలి? కీమోథెరపీ, రేడియేషన్ వద్దన్నాడు ఆయన. అవి జీవితాంతకాలం జీవించాలంలాగా అయిపోతారు, వద్దు, ఆపరేషనే బెటరు. అయితే డబ్బులు ఏమి లేవు. ఆ పిల్లలు అప్పు నేను అప్పుకి ఎప్పుడు ఎగినెస్ట్ అప్పు చేయొద్దంటాను. అప్పు అస్సలు వద్దు, దేవుడు బాగు చేస్తాడు, దేవుడు చూద్దాం, అర్థం చేస్తున్నాను. ఇదే దేవా, నేను కుమారుణ్ణి వారసుని, శిలువలో మాన్యత్వే ధనవంతులుగా చేసావు. ఆయన ఎవరో తెలియదు, నేను దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను ఇక్కడ. ఆయన ఎప్పుడు అంతకుముందు చూడలేదు, అసలు ఆయన ఎలాంటి వ్యక్తి ఉన్నాడనే తెలియదు నాకు. ఆయనకి ఎవరో చెప్పారంట, అలాగే వెళ్ళి ఆయనకి తెలిసిందంట. ఆయన ప్రార్థన చేస్తుంటే స్వామి జాన్ గారికి 9 లక్షలు పంపాలి. ఆయన కూడా తెలియని వ్యక్తి, ఎవరెత్తాడండి 9 లక్షలు మనకి అని వాళ్ళకి చెప్తే, వాళ్ళు ఇంకోళ్ళు చెప్తే వాళ్ళు నాకు చెప్పారు. 9 లక్షలు పంపించాడు ఆయన. ఆయన ఎప్పుడు కలుసుకున్నా ఉంటే అది అంతా అయిపోయి రికవర్ అయిన తర్వాత ఓ సంవత్సరం తర్వాత వెళ్ళి థ్యాంక్స్ చెప్పు ఆయనకి. అలాగే ఇంకా కొంతమంది అలాగా సహాయం అనుకోని రీతిగా చాలామంది సహాయం చేశారు. మొత్తం 22 లక్షలు అయింది. అన్నింటిలో కలుపుకొని అన్నీ కూడా దేవుడు ఇచ్చాడు. నువ్వు కుమారుడు మాత్రమే కాదు, వారసుడు. అనుకుంటున్నావా? అతమాను బేద్దాను. నాకు లివర్ క్యాన్సర్ వచ్చిందని చెప్పాను కదా. లివర్ క్యాన్సర్ స్కానింగ్ చూసి డాక్టర్ గారు చెప్పారు, ఇది కనుక కొంచెం ఇటు పక్కొచ్చి ఉంటే క్యాన్సరు కొద్దిగా ఒక మిల్లీమీటర్ కానీ ఇటు పరక జరిగి ఉంటే ఆపరేషన్ కూడా పనికిరాదు, మీరు కొత్త లివర్ వేయించుకోవాలి. అంటే అమ్ముతారు కదా, అవయవదానాలు చేస్తారు, ఇక బ్యాంక్స్ ఉంటాయి కదా, అందులో అమ్ముతారు. ఎంత అవుతుందంటే ఆయన ఎంత చెప్పాడు తెలుసా? 35 లక్షలు. అంటే ఈరోజు నీ కిడ్నీ ఉందంటే గుర్తుపెట్టుకో, నువ్వు 35 లక్షలు ఆస్తుంది. అసబూర్లో ఒక ఆయనకి కిడ్నీ పోయింది, ఎవరి కిడ్నీ సూట్ అవ్వలేదు అంటే అందరి కిడ్నీలు అందరికీ సూట్ అవ్వవు. తిరుపతిలో ఒక ఆవిడ కిడ్నీ సూట్ అయింది, ఆవిడ 18 లక్షలు డిమాండ్ చేసింది. దేవుడు మనల్ని బేదవాళ్ళుగా చేయలేదు, వారసులుగా చేశాడు. ఆత్మాను బేదరాలు బ్రతును, బేదానికి అయిపోతాను. కుమార్తెలం వారసులం అనుకోండి, దేవుడు మన అవసరాలన్నీ తీరుస్తాడు. కాబట్టి వారసులం కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి. అదేం చెప్పేది, కుమారులం కాబట్టి ధైర్యంగా ఉండాలి. వెలిగినప్పటికి వచ్చాడు, మళ్ళీ కుమారులుగా చేయడానికి వచ్చాడు, వారసులుగా చేయడానికి వచ్చాడు. ఇంకెందుకు వచ్చాడో చూద్దాం మనం. మళ్ళీ యోహాను సువార్త
ఒకటో అధ్యాయం 16వ వచనం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపనివ్వడానికి, ఒక కృప కాదండి, కృప వెంబడి కృప కదా, గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్. ఇంకో వెర్షన్ ఎలా ఉందంటే బ్లెస్సింగ్ ఆఫ్టర్ బ్లెస్సింగ్ అని ఉంది. కృప వెంబడి కృప అంటే సముద్ర తీరానికి వెళ్ళండి, కెరటాల వెంబడి కెరటాలు వస్తూ ఉంటాయి. చాలాసార్లు మనం అనుకుంటాం రక్షించబడే వరకే దేవుని కృప, ఇంకా దాని తర్వాత దేవుడు విడిచిపెట్టేస్తాడు, మనం కష్టపడాలి. నో, మనం చనిపోయే వరకు దేవుని కృప కావాలి. మనకి క్షణము కావాలి, అనుక్షణము కావాలి, క్షణము దేవుని కృప కావాలి. దేవుని కృప లేకుండా మనం జీవించలేం. మనందరికీ దేవుని కృప. కృప అంటే ఏంటి? అర్హత లేని వారిని ప్రేమించడం, అర్హత లేని వారిని ఆశీర్వదించడం. ఒకసారి ఒక రాజుగారు అడిగాడంట, ఫ్రెంచ్ రాజుగారు కావచ్చు, అడిగారండి, ఆమె క్రైస్తవులు కృప అంటారు, ఏంటయ్యా నాకేం అర్థం అవడం లేదు, దానికి నాకు అర్థమయ్యేటట్టు చెప్పు అన్నాడంట. అప్పుడు ఆయన చెప్పాడంట, నీకు ఆ రాజుకు ఒకడే కొడుకంట, చిన్న కొడుకు. మీకు ఒకటే కొడుకు కదండి, వాడు తన తోటి పిల్లలతో ఆడుకుంటున్నాడు. ఏదో బాల్ ఆటో లేదేదో ఎలా కొలంగా ఆడుతుంటే ఏదో రాళ్ళు ఇసురుకుంటే సరదాగా ఒక కుర్రోడికి ఎక్కడో తగిలి మీ కుర్రోడు చనిపోయాడు. ఇప్పుడు అందరూ అనుకున్నారు ఎవడైతే రాడు విసిరాడో వాడిని చంపేస్తారు, వాడు శిరచ్ఛేదనం చేస్తారు అనుకున్నారు. కానీ మీకు ఎందుకో జాలి కలిగింది. జాలి కలిగి అని చంపకుండా ఏమన్నాడంటే, నా కొడుకుని ఎవడైతే చంపాడు వాడిని నేను పెంచుకుంటాను, వాడిని నేను దత్తత తీసుకుంటాను అన్నారు అనుకోండి, అది కృప. అంటే వాడు మరణశిక్షకు అర్హుడు కదా, రాజుగారి ఉగ్రతకు అర్హుడు, అయినా మీరు అది చేయకుండా అతన్ని కుమారునిగా స్వీకరించారనుకోండి, అది దేవుని కృప. దేవుని కృప మనకు అలాగే ఇచ్చాడు. ఏం అర్హత లేదు మనకి. చచ్చిన వారం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారం అని ఉంది బైబిల్లో. రోమపత్రిక 5వ అధ్యాయంలో చూస్తే మనము శత్రులమై ఉండగా ఆయన ప్రేమించాడు, బలహీనులమై ఉండగా ప్రేమించాడు, భక్తిహీనులమై ఉండగా ప్రేమించాడు. రోమపత్రిక 5:8లో పాపులమై ఉండగా ప్రేమించాడు. ఏమీ అర్హత లేదు, కానీ మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి ఈ ఆధిక్యతలన్నీ ఇచ్చాడు. అది ఆయన కృప. కృపలో అసలు దేవుడు మనకిచ్చే గొప్ప గిఫ్ట్ ఏంటంటే కృపే. చూడండి, కృప మనల్ని బలపరుస్తుంది అని చూస్తాం. చూడండి ఒకసారి 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. అదండి కృప ఏం చేస్తుంది? బలవంతునిగా చేస్తుంది. ఇదే 94:18లో కూడా చూస్తాం. కీర్తన 94:18లో మనం చూస్తే, నా కాలు జారెనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. కృప మనల్ని ఏం చేస్తుంది? బలపరుస్తుంది కదా. కృప మనను బలపరుస్తుంది. అలాగే కృప తోడై ఉంటుంది అని కూడా ఉంది. కృప తోడై ఉంటుంది, కృప బలపరుస్తుంది, కృప ఆదరిస్తుంది. ఇంకా కృప వల్ల చాలా ఉన్నాయి, మీరు అన్నీ చూపించడానికి టైం లేదు. కానీ కృప కాపాడుతుందని కూడా ఉంది. 57:3లో కృప కాపాడుతుంది. నా శత్రువులు దూషణలు పలకగా నీ కృపా సత్యములు నన్ను కాపాడునాడు ఒకసారి ఉంటే, వారి మాటలు నాకు అంటకుండగా కాపాడుతుంది. అంటే మనల్ని తిట్టేసేవాళ్ళు కదా. మన మధ్యన ఒక అమ్మాయి భర్తతో, అంటే వాళ్ళ అత్తగారు అందరూ కలిసి ఉంటారు, అత్తగారు తిట్టేస్తుంది. ఆమె విశ్వాసి అయిన దానికి కాని దానికి ఏదో తిట్టేస్తుంది, బాధపడిపోతుంది. అప్పుడు నేను చెప్పానమ్మా, నువ్వు విశ్వాసం అయితే ఆయన కృప మీద ఆధారపడితే వాళ్ళు తిట్టే తిట్లు మనకు తగలకుండా కృప కాపాడుతుంది. నిజమే, కృపలో ఉన్న గొప్ప సంగతి అండి. మన ఇంట్లో వాళ్ళైనా బయట అయినా సరే తిట్టేస్తున్నారు, నిందలు మోపేస్తున్నారు, ఏదో చేస్తుంటే ఆ నిందలు మనకు తగలవంట.
తగలకుండా కాపాడుతుంది. కాబట్టి నువ్వు ఆయన కృపను ధ్యానించు, ఆయన కృప మీద ఆధారపడు. అప్పుడు అమ్మాయి వెళ్ళిపోయింది, ఇప్పుడు తగ్గ కాపురం చేసుకుంటుంది. కాబట్టి కృప బలపరుస్తుంది, కృప తోడై ఉంటుంది, కృప కాపాడుతుంది. అయితే అన్నిటికంటే అలాగే ఇంకా కృపలో చూద్దాం. కృప తీతు 3:7 చూడండి ఒకసారి. తీతు 3:7లో మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి, కృప నీతిమంతులుగా తీరుస్తుంది కదండి. ఈ కృప మనకి ఇచ్చాడు. కృప వెంబడి కృప. నిజమే, దేవుని కాపుదలు కావాలి, అనుక్షణంలో దేవుని కాపుదలు కావాలి. అందుకనే కృప. మనల్ని నిందించేవారు, దూషించేవారు ఉంటారు, అవి తగలకుండా ఉండాలంటే మనకు కృప. మనం కాపాడబడాలంటే కృప. ఒకసారి భయంకరమైన విషాదకరమైన సంఘటనలు మన కుటుంబాల్లో జరుగుతాయి. అటువంటి టైంలో మనం తట్టుకోవాలంటే దేవుని కృప. అయితే వీటన్నిటికంటే మించి కృప ద్వారా కలిగే ఒక ప్రయోజనం మనం చూద్దాం. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగిన కాదు, దేవుని వరమే. కృప ఎక్కడి వరకు తీసుకెళ్తుంది దాన్ని చూడండి ఒకసారి. మరి క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకంలో ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే అంటే కృప మనను పరలోకము గేటు దగ్గరికి కాదు, పరలోకములో ఆయనతో, అంటే సింహాసనం వరకు కూడా కాదు, ఆయనతో కూర్చుండబెడుతుంది. ఆశ్చర్యం. ఆ సింహాసనంలో ఆయనతో కూడా కూర్చుండబెట్టగలిగింది ఆయన కృప. అదండి, ఆయన కృప మనను పరలోకానికి ఆయనతో కూర్చుండడానికి ఆ కృప మనకి దేవుడు మనకి ఇచ్చాడు. అందుకనే వచ్చాడు. కృప వెంబడి కృప. అందుకనే మనం క్రిస్మస్లో కలిగిన గొప్ప భాగ్యం ఏంటంటే కృప. ఆ కృప మనను పరలోకము ఆయన సింహాసనము వరకు తీసుకెళ్తుంది. అందుకని దేవుని బిడ్డలకు మరణ భయం ఉండకూడదు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో అదే చూస్తాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం మధ్య నుంచి నేను చదువుతున్నాను. జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన రక్త మాంసములలో పాలివాడాయన్. ఎందుకంట మరణ భయం నుంచి విడుదల చేయడానికి. ఎందుకు మనకు మరణ భయం నుంచి విడుదల పొందాలి అంటే, ఎందుకు మనం మరణ భయం నుంచి విడుదల కలుగుతుంది అంటే, ఆయన చక్కటి వాగ్దానం చేశాడు. యోహాను సువార్తలో 14వ వచనంలో 3వ వచనంలో, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, నీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనుండు స్థలంలో మీరు కూడా ఉండులాగున నా యొద్ద నుంటకు మిమ్మను తీసుకుని వెళ్తాను. కృప. పరలోకానికి వెళ్ళామంటే దేవుని కృప. అక్కడ గమనించారా, కూర్చుండబెడతాననలేదు. ఎఫ్సి 2:7లో కూర్చుండబెడతాను అని, పెట్టాను పాస్ట్ టెన్స్లో రాశాడు. ఇది భూతకాలంలో రాయబడింది. అంటే మనం ఆల్రెడీ పరలోక రాజ్యానికి సంబంధించిన వారం, పరలోక రాజ్య నివాసులం మనం. ఆ సిటిజన్షిప్ దేవుడు ఆల్రెడీ మనకి ఇచ్చాడు. అదే ఆయన కృప. నిజంగా అది ఎరిగితే మనం నిజంగా చాలా ధైర్యంగా ఉండగలుగుతాం. కొంతకాలం క్రితం సిరియా దేశంలో క్రైస్తవుల్ని ఉగ్రవాదులు చాలామందిని హింసిస్తారు, చంపేస్తున్నారు, తరివేస్తున్నారు. వాళ్ళు నివాసాలన్నీ కూడా ఆక్రమించుకుంటున్నారు. అప్పుడు మా ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళందరినీ ఒక చోటపెట్టి ఆ శరణార్థుల శిబిరాలు, రెఫ్యూజీ క్యాంప్స్లో పెట్టింది. అయినా కానీ ప్రమాదమే. ఏ టైంలో వాళ్ళు బాంబులు వేస్తారు, ఏ టైంలో వాళ్ళు తుపాకుతో షూట్ చేస్తారో తెలియదు. కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు చాలా ఆనందంగా. వాళ్ళందరూ క్రిస్టియన్ పిల్లలు ఆనందంగా ఆడుకుంటున్నారు. అప్పుడు పత్రికా విలేకరులు వెళ్ళి అడిగారు, అబ్బా మీరు రెఫ్యూజీ క్యాంపులో ఉన్నారు, ఉగ్రవాదులు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు మీ మీద బాంబులు పడతాయో తెలియదు, యాక్చువల్లీ ఆర్ లివింగ్ అండర్ ద షాడో ఆఫ్ డెత్, మరణం యొక్క నీడలో నివసిస్తున్నారు మీరు.
అయినా మీరు చక్కగా ఆనందంగా ఎందుకున్నారు అంటే అమ్మాయి ఏమని తెలుసా, లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ విత్ మీ, యేసు ప్రభు నాకు తోడై ఉన్నాడు అంది. నిజంగా అంత విశ్వాసం అనుకుందా ఈ రోజున? అప్పుడు ఇంకో మాట, ఒకవేళ నువ్వు బాంబు పడి చచ్చిపోతే ఏమవుతావు అని అడిగింది. ఐ విల్ బీ విత్ ద లార్డ్, నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను కదండి. అంత భయంకరమైన పరిస్థితులు. ఎప్పుడైనా దాడి చేయొచ్చు, ఎప్పుడైనా వీళ్ళు చనిపోవచ్చు. ఒకవేళ వచ్చినా దేవుడు నాతో ఉన్నాడు, భయపడను. ఒకవేళ నా మీద బాంబులు వేసి నేను చనిపోయినా దేవుని దగ్గరికి వెళ్తాను, ఒక 6 ఏళ్ళ అమ్మాయి చెప్తుంది. ఈ రోజున విశ్వాసులమే కానీ ఎంత భయమో. అయితేనండి ఈ కృప మీద మనకు అంత ఇది కృప ఎవరికి దేవుడికి ఇస్తాడు? దావీదు అంటాడు, నీ ఆలయమందు నీ కృపను ధ్యానించితివి. అసలు ఆలయానికి రావడం ఎందుకంటే కృపను ధ్యానించడానికి. ఆలయంలో జరగవలసింది ఏంటంటే ఆయన కృప. ప్రభురాత్రి భజనలో మనం ధ్యానిస్తాం ఆయన కృపను ధ్యానించాలి. అందుకనే విశ్వాసులు ప్రభురాత్రి భజన నిర్లక్ష్య పెట్టకూడదు. ఆ ప్రభురాత్రి భోజన టైంలో కృపను ధ్యానిస్తాం. అంతేకాదు ఆయన కృప ఇంకెవరికి ఉంటుంది ఎందుకంటే ఒక మాట చూద్దాం. 86వ కీర్తన 5వ వచనం. 86వ కీర్తన 5వ వచనం. ప్రభువా, నువ్వు దయాళుడవు, క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు. నీకు మొరపెట్టు వారందరి ఎడల కృప చూపుటకు కృపాతిశయము గలవాడవు. అంటే ఎవరు మొరపెట్టేవారికి ఆయన కృప ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేయని వారికి ఆయన కృప ఉండదు. ఏదో రక్షించబడని కృప వచ్చి ఉండదు, కానీ కృప వెంబడి కృప నీకు ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఒక కృప సరిపోదు, కృప వెంబడి కృప. క్షణం అనుదినం ప్రతిదినం మనకి కృప వెంబడి కృప కావాలి. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా నీవు? సరే, ఇంకెవరికి ఆయన కృపలు కలిగే ఒక మంచి మేలు అంటే 30 కీర్తన 33 చూడండి ఒకసారి. కీర్తన 33:19. యెహోవా దృష్టి ఆయన భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలిచున్నది. ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెడతారో, ఆయన కృపను ఎవరైతే ధ్యానిస్తారో, ఆ కృప మీద ఎవరైతే ఆధారపడతారో వారి మీద ఆయన దృష్టి ఉంటుందంట. గుర్తుపెట్టండి, అందుకని కృప మీద ఆధారపడాలి. చాలాసార్లు విశ్వాసాలు అయిపోయిన తర్వాత కృపతో పనే ఉంది అనుకుంటాం మనం కదండి. కృపతో పనే ఉంది, నేను చాలా పరిశుద్ధంగా ఉన్నాను, నేను చాలా నీతిగా బతుకుతున్నాను, నాలో ఎవడు వేలు పెట్టి చూపించదగిన పాపం కూడా లేదు, కాబట్టి ఆయన కృపతో పరిచయులు కూడా అలాగే అనుకున్నారండి. పరిచయులు కూడా దేవుని కృప మీద ఆధారపడకుండా వాళ్ళ స్వనీతి మీద, వాళ్ళ క్రియల మీద ఆధారపడ్డారు. అందుకని యేసుప్రభు ఎప్పుడూ ఒక పరిచయను కూడా అప్రిషియేట్ చేయలేదు. గమనించారా మీరు? పాపులేళ్ళ దయగా ఉన్నాడు కానీ పరిచయుల మీద దయగా లేదు. ఎందుకంటే వాళ్ళు స్వనీతి జాగ్రత్త. నీవెంత రక్షించబడినా, ఎంత పరిశుద్ధంగా జీవిస్తున్నా, నీవు దేవుని కృప నీకు నాకు కావాలి. ఆ కృపనివ్వడానికైనా ప్రభు వచ్చాడు. కాబట్టి మనం ఆయన కృప కలిగిన వారు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన కృప మీద ఆధారపడాలి. కృప వెంబడి కృప. అందుకనే వచ్చాడు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఆయన ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడంటే మనను వెలిగించడానికి, వెలుగునివ్వడానికి. కాబట్టి నువ్వు ఇతరులను కూడా వెలిగించాలి. లెమ్ము, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చినది. అరైజ్ అండ్ షైన్. లెమ్ము లేవాలి, తేజరిల్లాలి. అందుకనే దేవుడు నేను వెలిగించాడు. రెండవదిగా తన బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా చేసుకున్నాడు. ఎందుకంటే నీవు కుమారులుగా జీవించడానికి, ధైర్యంగా ఉండడానికి, అర్థమైందండి, దేవుని పిల్లల వలె జీవించడానికి దేవుడు తన కుమారుని కార్యాన్ని చేసుకున్నాడు. అలాగే వారసులుగా చేశాడు. ఎందుకంటే ఈ లోకంలో ధైర్యంగా ఉండడానికి. తన వారసులం అంటే నిజంగా ధైర్యం ఉంటుంది నీకు. అనేక భయంకరమైన పరిస్థితుల మధ్యలో నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావు. ఆయన తోడైండడానికి అక్కడ వచ్చాడు. నిజమే, ఎప్పుడు గుర్తుపెట్టుకో, ఆయన తోడైనాడు. కాబట్టి మన బాధ్యత ఏంటంటే ఆయనతో నువ్వు సహవాసం చేయాలి. చేస్తున్నావా?
తర్వాత కృపనెంబడి కృపను ఇవ్వడానికి వచ్చాడు. అందుకని ఆయన కృప మీద నువ్వు ఆధారపడాలి. కాబట్టి అప్పుడే నిజమైన క్రిస్మస్. ఆయన కృపను ఎరగకుండా క్రిస్మస్ ఆనందం నీకు ఉండదు. ఆయనతో సహవాసం చేయకుండా క్రిస్మస్ ఆనందం నీకు ఉండదు. ఆయన బిడ్డని ఎరిగి ఆయన బిడ్డలా ప్రవర్తించకుండా క్రిస్మస్ ఆనందం నీకు ఉండదు. కాబట్టి మరి ఆయన ద్వారా కలిగిన ఆ ఆధిక్యతలన్నీ పొందుకొని ఆ విషయంలో బాధ్యత వహించి నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకుందాం. దేవుడు మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మన హృదయాలు పరిశీలన చేసుకుందాం. క్రిస్మస్ అంటే ఆనందించే పండగే మాత్రం కాదు, పరిశీలన చేసుకునే పండగ. ఆయన వెలిగించడానికి వచ్చాడు. వెలిగించబడ్డావా? ఆలోచించేద్దాం. వెలుగు ప్రేమకు సాదృశ్యం, గుర్తుపెట్టుకోండి. ప్రేమ లేనివాడు నావాడు కాదంటాడు. సహోదరిని ద్వేషించేవాడు చీకట్లో ఉన్నాడంటాడు. జాగ్రత్త. కాబట్టి ప్రేమ కలిగి ఉందాం. రెండవదిగా ఆయన బిడ్డలుగా చేయడానికి వచ్చాడు. మరి ఆయన బిడ్డల వలె జీవిస్తున్నామా? ఆయనకి తోడై ఉండడానికి వచ్చాడు. మరి ఆయనతో సహవాసం చేస్తున్నామా? ఆయన కృప వెంబడి కృపను ఇవ్వడానికని వచ్చాడు. ఆయన కృపను ధ్యానిస్తున్నామా? ఆ కృప మీద ఆధారపడుతున్నామా? కాబట్టి ఇవన్నీ కలిగి నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని నడిపోయిందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ వాక్య భాగాన్ని దీవించండి. ఈ వాక్య మహోదయాలు ఫలించదుగా చేయమని ఇప్పుడు మనందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఈ క్రిస్మస్లో నిజమైన క్రిస్మస్ ఆనందమే కాదు నాయన, ఎందుకైతే మీరు వచ్చారో ఆ ఆధిక్యతను గుర్తెరిగి దాని విషయంలో బాధ్యత కలిగి మీ లోకంలో సాక్షులుగా ఉండే కృపద ఇచ్చామని నేసంతో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి.